అన్నిట్లో రకరకాల కలర్ఫుల్గా ఉన్నారు. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఈ ఏర్పాట్లు ఇవన్నీ సంక్రాంతిని మనకు గుర్తు చేస్తూ బొమ్మల కొలువులతో సహా అక్కడ చిరుతిండ్లు, ఈ ఏర్పాట్లన్నీ ఎంత ఘనంగా చేసినా మనకి ఊహకంతని ఒక గ్రూపును క్రియేట్ చేసి 2 నెలల నుంచి కష్టపడి దీనికోసం ఒక త్రాటిపైన నడిపించి వాళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేసినందుకు అందరి గురించి నా ధన్యవాదాలు. రామారావు సార్ గారు అటు వెళ్ళినట్టున్నారు. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విద్య పోలు ధనము పృథివి గలదే. ఇలాంటి మనకి తరగని ధనాన్ని ఇచ్చిన, విద్యాధనాన్ని ఇచ్చిన గురువులకు పాదాభివందనాలు. నాకు చాలా ఇష్టమైన లెక్చరర్ అండి ఆయన. మేడం కూడా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. రామారావు గారు చెప్పిన అప్పుడు తెలుగులో ఆయన పద్యాలు విని నేను నేర్చుకున్నాను బాగా. 20 ఇయర్స్ నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో 10th వరకు వెళ్ళి ఓన్లీ తెలుగు టీచర్ నేను. ఆ పద్యాలు అవి నేను చెప్పడానికి కారణం సార్ ఇచ్చిన ఇన్స్పిరేషనే. నాకు సార్ గురించి మాట్లాడాలని అటు వెళ్ళినట్టున్నారు. మనిషి ఒక రెండిట్లకి భయపడతారంటండి. ఒకటి చావుకిను, ఇంకోటి స్టేజ్ మీద మాట్లాడతానికంట. ఇది మనం అసలు ఫేస్ చేద్దాం ఎలా ఉంటుందో. రెండోది అయితే మన చేతిలో లేదు కదా, ఇది చేయగలం. అందుకనే సరే ఏం మాట్లాడతాం, మన ఫ్రెండ్సేగా. వాడు అటు ఇటుగా తప్పుగా మాట్లాడినా సరే ఏముంది దాంట్లో, ఇంట్లో మాట్లాడుతూ ఉండమా అంతేనా అనుకుని వచ్చేసా. అందరికీ ధన్యవాదాలు. చాలా చెప్దాం అనుకున్నాను, కింద కూర్చుని ఉండగా పైకి వచ్చేసరికి మర్చిపోయాం. అవి కాకపోతే ఇంక వేరే మాట్లాడదాం. ఓకే ఓకే, కింద కూర్చొని చెప్పమంటున్నారు. నా పేరు శాంతికుమారి. ఇప్పుడు మధ్యలో పరిచయం చేసుకుంటున్నాను. మేము పడవర వీధిలో ఉండేవాళ్ళం. 6th నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదివానండి. 7 ఇయర్స్ నేను సీనియర్ నవ్వచ్చు. 7 ఇయర్స్ ఇక్కడే స్టార్ట్ చేసామంటే అప్పుడు పడమర వీధి నుంచి వచ్చేవాళ్ళం కదా. ఎప్పుడైనా స్కూల్కి డొమ్మా కొట్టి రాజుగారి కోటలోకి వెళ్ళిపోయేవాళ్ళం అండి. అక్కడే ఉండి అక్కడ గంటలు కొట్టేవాళ్ళు కదా. అప్పుడు 4 అవ్వగానే మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడంటే చక్కగా గంటలు కొట్టేవాళ్ళు. మరి ఇప్పుడు కొడుతున్నారో లేదో తెలియదు. కొడుతున్నారా? ఇది అందుకనే ఒక పుట్టింటికి వచ్చినట్టుగా ఉందండి. పోయిన సంవత్సరం కూడా ఆడపడుచులాగా చక్కగా పసుపు కుంకాలు ఇచ్చి మమ్మల్ని సాదరంగా సాగనంపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అప్పుడు స్కూల్ చూడండి, స్కూల్ ఎగ్గొట్టినా సరే రాజాగారి కోటలోనే గడిపేవాళ్ళం. రాజుగారి కనుసన్నల్లోనే నడిచాము. ఎక్కడ మర్చిపోలేదా. స్కూల్ అయితే ఏంటి, తోట అయితే ఏంటి, ఆయనదే కదా. అలా గడిపేవాళ్ళం. నా బాల్యంలో ఒక చిన్న సంఘటన మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చిన్నది ఎంత అద్భుతంగా మాట్లాడిందండి. గట్టి కొట్టండి. ఆడవాళ్ళు కొట్టరా ఏంటి, కొట్టండి గట్టిగా. అసూయలు ద్వేషాలు లేవు ఇక్కడ, అన్ని ఆనందాలే, అద్భుతాలే. ఒకసారి స్టేజ్ మీద కదా, చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా విద్య నేర్చుకున్నాం. ఇండియాలోనే ఎక్కువ మంది సెటిల్ అయ్యాం. కానీ ఇవాళ మన పిల్లలు నేను అమెరికాలో అన్నాను, ఆస్ట్రేలియా అని ఒక్కొక్కటి చెబుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకన్నా వాళ్ళు ఇంకెక్కువ కష్టపడి సెటిల్ అవుతానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. నేను ఇక్కడే చదువుకున్నాను. తింటకుర్తి వెంకటమోహన్ రావు అని, నాన్నగారి పేరు శ్రీరాములు గారు. నేను ఇక్కడ ప్రస్తుతం పెట్టే షాప్లో ఉంటున్నాను. నా మిస్సెస్ శైలజ. నా పేరు శైలజ అండి. నేను 10th క్లాస్ చదివాను, ఇంటర్మీడియట్ చదివాను. సిఈసి గ్రూపు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందరినీ ఇంకా గట్టిగా చెప్పనా, నాకు చెప్తాను. చెప్పాను అంత గుర్తు నువ్వు, నేను చెప్పేంత. అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. బాబు అరే కే అరుణకుమారి. కుమార్ అండి. ఈయన మా వారు
హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. నాకు 2 అమ్మాయిలండి, మ్యారేజెస్ అయినాయండి. హైదరాబాద్లో ఉన్నారండి. చదివింది అంటే ఇంటర్ వరకు ఇక్కడ చదివిన తర్వాత ఎంకామ్ చేసింది. నేను నా పేరు చల్లపల్లి రవీంద్ర. చిన్నప్పటి నుంచి క్యాంపస్లో ఇక్కడెక్కడ తిరిగేవాడిని. 74 10th క్లాస్ డిస్కంటిన్యూ. తర్వాత 79లో ప్రైవేట్గా పాస్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో, 81లో ఇంటర్మీడియట్ క్లాస్ ఫస్ట్. నేను ఇక్కడ 81 అంటే మీరు 10th క్లాస్కి వచ్చారు అప్పుడు. నేను అంటే గ్రూప్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో క్లాస్ ఫస్ట్ ఆ మూడు సబ్జెక్టులో. తర్వాత ఎంసెట్లో ఫస్ట్ టైం మన యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది నాకే, ఈ కాలేజీ నుంచి. యూనివర్సిటీలో అంటే మామూలుగా ప్రైవేట్ కాలేజీలో చదవటం కాదు, యూనివర్సిటీలో ఫస్ట్ టైం 3000 లోపు ర్యాంక్ వచ్చింది నాకే. అంటే నాకు ఆ ఎంసెట్లో ర్యాంక్ వచ్చేవారు నాకు 22 ఇయర్స్, 22 సంవత్సరాలకి, 20 సంవత్సరాలు 10th పాస్ అయ్యి 22 సంవత్సరాలకి బీటెక్లో చదివి 26వ సంవత్సరం బీటెక్ పూర్తి చేశా. 26వ సంవత్సరంలోనే నేను జాబ్లో చేరేసాను ప్రైవేట్ కంపెనీలో, ఆంధ్ర సిమెంట్ కంపెనీ. అప్పుడు అక్కడ జాబ్ చేస్తుంటే ఈ అమ్మాయి చేసుకుంటా అని వాళ్ళ ఫాదర్ చెప్పడం. అయితే మా భవానీ వాళ్ళ మా చెల్లెలు ఈమె జూనియర్, మా ఫ్రెండ్స్ వాళ్ళంతా చెప్పి పెళ్ళైపోయింది మొత్తానికి. అయితే మాకు 6 ఇయర్స్ వరకు పిల్లలు లేకపోయే వరకే పాపం మెడిసిన్ వారి ఇట్లా అయిపోయింది. పిల్లోడు పుట్టాడు, ఒక కొడుకు. తర్వాత 10 ఇయర్స్ కూతురు పుట్టింది. ఇవేంటంటే మామూలుగా ఫైర్ బ్రాండ్ అని పేరు మామూలుగా. అట్లాంటిది రియల్లీ నా లైఫ్లో ఎంతో హ్యాపీ మూమెంట్స్. ఇంట్లో ఆడపిల్లగా ఎట్లాంటి విధులు నిర్వర్తించాలి అనేది ఈమెను చూసి నేర్చుకోవాలి. అట్లాంటి బాధ్యత ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా అంత బాధ్యత నిర్వర్తించింది. ఇంకోటి ఏంటంటే ఆ పెళ్లి కూతురులాగా ఎట్లా వచ్చిందో మా ఇంట్లో ఇప్పటికీ మేము అట్లా చూస్తాం. పెళ్లి కూతురు వచ్చినప్పుడు వంట చేయడం రాదు, ఇప్పటికీ అంతేనా? ఇప్పటికీ ఏంటంటే వంట అన్నీ చేస్తుంది, కానీ ఎవరు చేయించున్నాయి. కొడుకు పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత కూతురు పుట్టింది. అయితే ఏంటంటే కొడుకు ఎంతో ప్రేమగా చూసాను. అదైనా మామూలుగా నేనైతే 9th క్లాస్ వరకు ఎత్తుకుని తిప్పాను. తర్వాత కూతురు. అయితే ఏంటంటే నా సంగతి చెప్పాలంటే నేను చల్లపల్లి రవీంద్ర, ఈ చల్లపల్లిలోనే పుట్టాను. ఇక్కడే ఉండాను. మా ఇంటి పక్కనే ఈ అమ్మాయి ఉండేది, కానీ ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు తెలియదు ఆమె అసలు. ఏంటంటే మా పరిచయం లేదా ఆమె సాక్ష్యం. అయితే నేను మొదటి నుంచి చాలా కష్టపడి పెట్టాను. ఇప్పుడు కూడా రిటైర్ అయినా చేస్తున్నాం. తర్వాత నేనేం చేస్తున్నాను చెప్పలేదు కదా. ఫస్ట్ ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు అండర్ మేనేజర్గా నేను ఆంధ్ర సిమెంట్ కంపెనీలో 3 ఇయర్స్ చేస్తా జాబ్ పెళ్లి చేసుకున్నాం. తర్వాత సర్వీస్ కమిషన్లో హెచ్ఓడి మైనింగ్ పాలిటెక్నిక్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు 45 మందిలో. పెళ్ళైన తర్వాత ఇంకోటి ఏంటంటే హెచ్ఓడి తర్వాత ప్రిన్సిపాల్ తర్వాత 20 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా చేశాను పాలిటెక్నిక్లో. మన ఇక్కడ తెలంగాణలో ఎక్కువ 25 ఇయర్స్ గూడూరులో చేయడం జరిగింది. తిరుపతి, నెల్లూరు దగ్గర గూడూరు.
ఇది అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే సెటిల్ అయిపోయినాం. తర్వాత మా అబ్బాయి రిటైర్ అయిపోయినా. నేను ఆర్జేడీగా రిటైర్ అయ్యా, రీజనల్ జాయింట్ డైరెక్టర్. కానీ ఏంటంటే లైఫ్లో ఎంతో కష్టపడి, చాలా కష్టపడితే ఆ ర్యాంక్ వెళ్ళగలిగిన. ఆ కష్టంలో మెయిన్ ఏంటంటే ఇంట్లో సరైన ఎన్విరాన్మెంట్ ఉండాలి. అది మా భార్య వల్ల వచ్చింది. నేను కాలేజీ నుంచి ఇంటికి ఇంకా బయటకు పోను. తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే హ్యాబిట్స్ లేవు. అట్లా పిల్లల్ని చాలా బాగా తీర్చిదిద్దాం. మా అబ్బాయి ప్రస్తుతం లండన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఎంబీఏ చేస్తున్నాడు. మా అమ్మాయి 17 సంవత్సరాలు, ఆమె ఎస్ఆర్ఎం మెయిన్ బ్రాంచ్లో మెడిసిన్ చేస్తుంది. ఫస్ట్ యూనిట్ టెస్ట్ వాళ్ళతో అయిపోతుంది. కాలేజీ టాపర్, క్లాస్ టాపర్ ఏంటి, అది 118 మంది స్టూడెంట్స్. అది చాలా ఇంటెలిజెంట్. అంటే మా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కళ్ళు లేడీస్ చాలా టాప్. ప్రతి ఒక్కళ్ళు, మా మిస్సెస్ ఆమె విధులు నిర్వర్తించింది. తర్వాత రెండో వాళ్ళు మా కోడలు. మా అబ్బాయి మామూలుగా ఆర్డినరీ చదువు, మా కోడలు బీటెక్లో 98%. తర్వాత ఫారెన్లో ఎంఎస్ చేసింది. ఎంఎస్ చేస్తే మా అబ్బాయిని పెళ్లి చేసి తీసుకెళ్ళి వచ్చేవరకు మనవరాలు. తర్వాత మా మనవరాలు 1 ఇయర్ లోపు ఇండియా లెవెల్లో క్యూట్ గర్ల్గా ఆన్లైన్ ఓటింగ్లో సెలెక్ట్ అయింది. క్యూట్ గర్ల్ ఆన్లైన్లో. మా కోడలో ఎంఎస్ చేసింది కదా, ఆ మా అబ్బాయిని వాటిని చాలా డెవలప్ చేసిందనమాట. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆడు ఇంటర్నేషనల్ ఎంబీఏ అయిన తర్వాత మా కోడలు కూడా మనవరాలు గారు ఇద్దరిని పంపించేసినాం. లండన్ వెళ్ళిపోయారు, కూతురు వెళ్ళిపోయింది. ఇక మేము ఒంటరిగా అయిపోయినాం. ఏంటంటే బోర్గా ఏంటంటే అందరూ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు పరిచయం చేసుకోండి. నా పేరు మండవ ఝాన్సీ లక్ష్మి. ప్రస్తుతం తెనాలి చదలవాడలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, బాబు. పాప మ్యారేజ్ అయింది. బాబు అల్ట్రాటెక్ సిమెంట్ దాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సభాముఖంగా నేను కొంతమంది ధన్యవాదాలు చెప్పాలి. ఈ కలవలేము అనుకున్న స్నేహితుల్ని కలిపిన గౌసు, నా తమ్ముడు శాస్త్రి, సాయి, ఇంకా కొంతమంది ఉన్నారు, శోభ. ఈ సభాముఖంగా అందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నా అండి. ఇది నా ప్రాణ స్నేహితులు. మేము ఇలా కలుస్తామని కూడా అనుకుంటాను. చాలా దూరాన్ని ఉంది. నేను ఇక్కడ ఉన్నాను. ఇది జీవితానికి లేదు అనుకున్నాము. ఇది కేవలం శాస్త్రి, సాయి, గౌసు, మిగతా వాళ్ళందరి ఆధ్వర్యంలో బాగా జరిగింది కనుక ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మేడం, ఆడపిల్ల ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలన్నారు. రవీంద్ర గారు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఓ 10 రోజులు మన ఆడపడుచులు అందరూ వచ్చి మీ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి ఆడపిల్ల ఎలా ఉండాలో నేర్చుకుందాం అనుకుంటున్నారు. మరి సమాధానం ఏంటో చెప్పండి. ఒకటి. రెండోది ఏంటంటే, అందరూ ఇక్కడ వినటానికి చాలా నిశ్శబ్దంగా వింటున్నారు. మరి ఏంటో తెలియదు. ఇంటి దగ్గర మాత్రం నేను చెప్పేదేనండి, మీరు ఉండండి అనే భార్యలు, నాన్న నీకేం తెలియదు నాన్న, నువ్వు ఉండు అంటాడు. ఎల్కేజీ వాడు కూడా నేను ఉండు అంటాడు. అలా వినిపించేవాళ్ళు వింటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మరి ఏంటో, మరి ఆయన కూడా అలాగే ఉంచిందో ఆవిడ ఏంటో తెలియదు. కానీ ఏంటో చెప్పండి సార్ విషయం. హలో, మాది గూడూరులో. మా ఇంట్లో దగ్గర ఒక 50 మెంబర్స్ ఉండొచ్చు. చాలా పెద్ద ఇల్లు, 3 బెడ్రూమ్లు ఉంటుంది, పెద్ద హాలు ఏంటి, 2 ఏసీలు. మీరు ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఏంటంటే మా లైఫ్లో ఓసారి నేను సిరామిక్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ 120 మంది సస్పెండ్ చేశారు డిసిప్లిన్ కింద. వాళ్ళందరినీ తీసుకొచ్చి మా ఇంట్లో భోజనం పెట్టారు. నైట్ పెట్టి మళ్ళీ మార్నింగ్ వాళ్ళకి సస్పెండ్ చేసేసి మళ్ళీ తర్వాత హాస్టల్కి అలౌ చేసినాం. ఇబ్బంది లేదు. ఏంటంటే మా ఇంట్లో దగ్గర మాకు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మాకు
స్టూడెంట్స్ కూడా నేను చాలామంది దాన ధర్మాలు చేయడం, తర్వాత ఇప్పటికీ చాలా పెద్ద వయసు వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అది చేయటం వల్లే మా పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా రండి, గూడూరు వచ్చి ప్రిన్సిపాల్ గారి ఇల్లు అంటే చెప్పేస్తారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చేశారు రవీంద్ర అంటే ఎవరైనా చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మామిడి ప్రతి వాళ్ళకి జామ మొక్క తెచ్చారు వేములపల్లి సురేంద్ర గారు. ఆయన ప్రతి వాళ్ళకి మొక్కనిస్తారు, మంచి ఫలాలు మనం తినొచ్చు. తర్వాత ఆడపడుతులకి ఈ సంవత్సరం 2 కానుకలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒకటి శ్రీదేవి మాధవి, ఆమె ఒక లాటరీ తీసి ఒక డిసైడ్ చేస్తుంది, ఆవిడ ఒక డిసైడ్ చేస్తుంది, నేను ఒక డిసైడ్ చేస్తాను. ఇద్దరు 2 చీరలు ఉన్నాయి ఈ సంవత్సరం. అది కూడా చివరి వరకు ఉన్న వాళ్ళకి. వెళ్ళిపోతే వెనక్కి పిలిచి ఇచ్చే అవకాశాలు లేవు, అవి పరిశీలించండి. మధ్యాహ్నం ఈ వేములపల్లి సురేందర్ గారు కూడా మన క్లాస్మేటేనండి. ఆయన మనకి తైవాన్ జామ చెట్లు ఇస్తానని వాగ్దానం చేశారు. వెళ్ళేటప్పుడు 5 గంటలకి తలా ఒకటి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. పెసర్లంక నుంచి వస్తున్నాయండి జామ చెట్లు, పెసర్లంక నుంచి పంపిస్తున్నారు. అది ఆయన పడుతున్నారు మా వెంట. అదిగో సరే, ఆకలి అవ్వలేదంట ఎక్కువ మందికి, మరి జనం మధ్యలోకి వస్తుంది మైకు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్వివి నాగమురళి, తూర్పు లంకపల్లి. ఆర్వివి నాగమురళి, తూర్పు లంకపల్లి. 1981-83 ఇంటర్మీడియట్ బ్యాచ్, 10th క్లాసు మాజేరు, ఎంపీసీ. గత 42 సంవత్సరాల నుంచి మనం ఈ కాలేజీలో చదివిన జ్ఞాపకాలను అన్నీ మర్చిపోయినా కానీ మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకోవడానికి ముఖ్యంగా కారణమైనటువంటి ఇక్కడ కృషి చేసిన మన మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏమనగా, మనం టీనేజ్లో ఇక్కడ కలిసాం, మళ్ళా షష్ఠి పూర్తి దగ్గరగా వచ్చే వయసు కలుస్తున్నాం. మన కమిటీ సభ్యులు కూడా తెలియజేసేది ఏమంటే, ఈసారి దాదాపుగా షష్ఠి పూర్తిగా దాదాపుగా 60 సంవత్సరాలు అయిన వాళ్ళకి కూడా ఇక్కడ పిలిచి సన్మానం చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాం. మరి ఆ కాలేజీలో చదువుతున్న ఆ రోజుల వల్ల ఇక్కడ కాలేజీ పరిసర ప్రాంతాలని మనం పరిశీలించగా అప్పుడు మళ్ళీ మన మనసంతా కూడా టీనేజ్లోకి వచ్చామా, బెల్ ప్యాంట్లు షర్టుకు సంబంధించిన కాలర్లు ఇక్కడి వరకు వేసుకొని మేక చెవుల్లాగా అట్లా ఎంతో హుషారుగా తిరిగేవాళ్ళం. మరి ఈరోజు ఇట్లా ఈ విధంగా మళ్ళా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాం. నేను ఎంపీసీలో ఉండేవాడిని. లంకపల్లిలో సైకిల్ ఎక్కితే మళ్ళీ చల్లపల్లిలో కాలేజీకి వచ్చి మళ్ళీ కాలేజీ నుంచి మళ్ళీ అట్లా వెళ్ళడమే. ఆ 2 సంవత్సరాల్లో 2 సినిమాలు మాత్రమే చూసాం. లంకపల్లి నుంచి 3 వచ్చేవాళ్ళం. ఆ 3 కూడా యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నజీర్ అహ్మద్, తర్వాత ముగ్గురులో 2కి మాత్రం సైకిల్ ఉన్నాయి. ఆ 2 మళ్ళా 3 అడ్జస్ట్ చేసుకుని వచ్చేవాళ్ళం. 2 మేము సినిమా చల్లపల్లిలో చూస్తే రాబర్ట్ రహీం అనే ఒక సినిమాకి వెళ్ళాం. అందులో కూడా 3 మతస్థులు వాళ్ళు ఉండేవాళ్ళు. అంతా మేము కూడా ఆ హీరోలాగా అనుకుని భావించేవాళ్ళం, ఆ విధంగా అనుకునేవాళ్ళం. కానీ అలాంటివన్నీ కూడా ఈరోజు కూడా నెవరేసుకుంటూ ఉన్నాం. మీ అందరినీ ఈ విధంగా నేను చూడటం, మరి ఇలాంటివి ఏర్పాటు చేయడం మరి 40 సంవత్సరాల తర్వాత చాలా నేను గుర్తుపట్టలేదు, నన్ను కూడా గుర్తుపట్టి ఉంటారు. నేను ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒంగోలులో చేస్తున్నాను. డిప్యుటేషన్లో డిస్ట్రిక్ట్ మేనేజర్గా, నెల్లూరు అండ్ ఒంగోలుకి 2 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. కాబట్టి ఇంకా 4 ఎక్స్టెన్షన్ 4 సంవత్సరాలు ఉంది. మరి చంద్రన్ కానుక, జగనన్న కానుక 2 years 4 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి 20 సంవత్సరాలు పూర్తి చేయాలి. తర్వాత మా అబ్బాయి రైల్వేస్లో ఈ మధ్య జూనియర్ ఇంజనీర్గా వచ్చేసి మళ్ళీ హైయర్ స్టడీస్కి XLR మీ అందరికి తెలిసే ఉంటుంది. క్యాట్ అంటే మామూలుగా ఐఎమ్స్లో వచ్చింది, XLRలో వచ్చింది. దాంట్లో స్టడీకి వెళ్ళారు. మిస్సెస్ గన్నవరం హోమ్ మేకర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. చెప్తామండి, స్టార్ట్ చేస్తాం. నా పేరు శేరం సత్యనారాయణ. 8th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఈ కాలేజీలోనే చదువుకున్నాను. మరి చాలామంది మిత్రులు చెల్లాయిలు చాలామంది వచ్చారు, చాలా సంతోషం. మరి ముఖ్యంగా
లాస్ట్ ఇయర్ కూడా ఇదే నెలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. మరి 40 సంవత్సరాల తర్వాత మనందరం ఇక్కడ కలుసుకోవటం, ఎరా బాగున్నావా, ఒరే బాగున్నావా అనుకోవటం, ఆ 2 మాటలు మనకి చాలా విశేషం అండి. వాళ్ళు ఎంత హోదాలో ఉండా, ఏ జాబులు చేస్తుండా, ఎరా బాగుండావా అనుకోవటం చాలా విశేషం. నాకు 2 పాపలండి. 2 పాపలు కూడా మ్యారేజ్ అయిపోయింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో పరిసర రాధాకృష్ణ స్టేజ్ మీద రావాలి, ద్వారా పాలడుగు శాస్త్రిరావు, పాగోలు మామిడి వెంకటేశ్వరరావు, మేము 9 ఒక బెంచ్ అండి. సరే ఖాళీ టైంలో బెంచ్ చేసి వెంటనే కాలేజ్ ఎదురుగా ఒక పాప ఉండేది, రాఘవేంద్రరావు శ్రీనివాసరావు అని 2 దాంట్లో ఉండేవాళ్ళు. ఖాళీ టైంలో అక్కడ కాలక్షేపం చేసి మన పిల్లడు దయ్యానికి వచ్చేసేవాళ్ళం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రులు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం.